జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి. వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి. కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకు ఒక కొలిక్ వచ్చింది. కాబట్టి నేను మీ అందరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజున్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న MLS పాయింట్కి తరలించారు. కాబట్టి 3708 బస్తాలు కాదు, అది 4840 బస్తాలుగా నిర్ధారించారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం.